ఎన్నో నెలలుగా ఆగిన పీరియడ్స్ అయినా అరగంటలో వస్తుంది. ఈ చిన్న చిట్కాతో ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇది లేడీస్కి చాలా యూస్ఫుల్ చిట్కా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. లేడీస్ ఎక్కువగా రిక్వెస్ట్ చేస్తున్న వీడియో అండి. ఈ వీడియో ఏంటి అని అంటే తమిళ చూసి మీకు అర్థమైపోయే ఉంటుంది. పీరియడ్స్ని తొందరగా రప్పించుకోవడం ఎలా, పెళ్ళిళ్ళు ఉన్నాయి, ఫంక్షన్స్ ఉన్నప్పుడు పీరియడ్స్ అనేవి కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. దానివల్ల ఏంటంటే మేము ఆ అకేషన్ ఎంజాయ్ చేయలేకపోతున్నాం అని అడుగుతున్నారు. ప్రతి ఇంట్లో రెగ్యులర్గా ఏదో టైంలో ఇదైతే ఫేస్ చేస్తూ ఉంటాం. మనకి పండగ ఉన్నప్పుడే పీరియడ్ రావడం, లేదనుకుంటే ఏదైనా ఫంక్షన్ ఉన్నప్పుడే పీరియడ్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. కొంతమందికి కొన్ని మంత్స్ అయినా సరే పీరియడ్స్ అనేది ఇర్రెగ్యులర్గా వస్తుంటాయి అన్నమాట, రెగ్యులర్గా రావు. వీటికైతే నేను ఈ చిన్న చిట్కా చెప్తాను. ఇది చేసిన వెంటనే ఇమ్మీడియట్గా పీరియడ్ అనేది వస్తుంది. పీరియడ్ మనం స్టాప్ చేసేదానికంటే కూడా పీరియడ్ని రప్పించుకోవడం బెటర్. పండగ ఉందని చెప్పేసి చాలామంది కొంతమంది మెడిసిన్ అంటే ట్యాబ్లెట్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు. అలాగే పీరియడ్స్ని స్టాప్ చేస్తూ ఉంటారు. మీరు స్టాప్ చేయకుండా పీరియడ్స్ని రప్పించుకోండి. ఇమ్మీడియట్గా పీరియడ్ అనేది వస్తుంది. ఇలా చేస్తే కనుక ఖచ్చితంగా ట్రై చేస్తే పీరియడ్ అనేది వస్తుంది. మన ఛానల్లో ఈ వీడియోస్ అయితే చాలా స్పెషల్ అండి. మిలియన్ వ్యూస్ ఉన్నాయి. ఒక్కొక్క వీడియోకి 4 మిలియన్లు 5 మిలియన్ వ్యూస్ కూడా ఉన్నాయి. ఒకసారి మీరు చెక్ చేయండి. చాలామంది ట్రై చేసి ఫీడ్బ్యాక్ చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈరోజు ఇంకా సింపుల్గా చెప్తాను. పీరియడ్ అనేది ఎన్ని నెలల మట్టి స్టాప్ అయినా ఇమ్మీడియట్గా వస్తుంది. అలాగే ఏదైనా ఫెస్టివల్ టైంలో కూడా ఈ యూస్ఫుల్ టిప్ అనేది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. అంతేకాదు చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు కదా ఈ వీడియో కావాలని చెప్పేసి. ఈ వీడియో అయితే మీకోసమేనండి. తప్పకుండా ట్రై చేయండి. పీరియడ్ ప్రాబ్లం అనేది ప్రతి ఇంట్లో కొంతమందికి ఉంటూనే ఉంటుంది. సో ఇది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది కాబట్టి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్లో కూడా ఇలాంటి సమస్యలతో బాధపడే వారికి కానీ, లేదనుకుంటే ఇలాంటి వీడియో కోసం ఎదురు చూసే వాళ్ళకి కానీ షేర్ చేసేయండి. ఇంక లేట్ వద్దు, వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ తెలుసు కదా, మనం ఒక హెయిర్ ఆయిల్ అనేది లాంచ్ చేసాం. మీకు హెయిర్ ఫాల్ సమస్య ఉన్నా, హెయిర్ అనేది గ్రోత్ అవ్వట్లేదు ఉన్నా, డాండ్రఫ్ ఉన్నా ఈ హెయిర్ ఆయిల్ మీరు ట్రై చేయొచ్చు. చాలామంది ట్రై చేసి ఫీడ్బ్యాక్స్ అయితే చెప్తున్నారు, మంచి మంచి ఫీడ్బ్యాక్స్. మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనపడే వాట్సాప్ నెంబర్తో ఈ హెయిర్ ఆయిల్ని ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఈ టిప్ ఏంటో తెలుసుకుందాం. తెలుసుకునే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. మీరు వెంటనే వీడియో చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దాం రండి ఈ చిట్కా ఏంటో. ముందుగా మనకు కావాల్సింది వామాకులు. వామాకుల వల్ల యూజ్ ఏంటి అని అనుకుంటున్నారా? వామాకుల వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. వామాకులు మీ దగ్గర లేవు అనుకుంటే మీరు తమలపాకులు అనేది యూజ్ చేయండి. వామాకుల్ని యూజ్ చేసేటప్పుడు నీట్గా 2-3 సార్లు వాష్ చేసుకోండి. ఎందుకంటే వీటిపైన దుమ్ము అనేది కంపల్సరీ ఉంటుంది. తర్వాత మనకు కావాల్సింది ధనియాలు. ధనియాల వల్ల మనం చాలా స్పీడ్గా వెయిట్ అనేది కూడా తగ్గుతామండి. నేను చాలా వీడియోల్లో చెప్పాను. అలాగే పీరియడ్ అనేది ఇమ్మీడియట్గా రావడానికి కూడా ధనియాలు అనేవి హెల్ప్ చేస్తాయి. ధనియాల వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయన్నమాట. తర్వాత వచ్చే వరకు దాల్చిన చెక్క. 1 ఇంచ్ ఉన్న దాల్చిన చెక్క అనేది తీసుకోండి. దాల్చిన చెక్క అనేది శరీరంలో హీట్ని పుట్టిస్తుంది. దీని ద్వారానే మనకి పీరియడ్స్ అనేవి ఇమీడియట్గా రావడానికి హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో తెలుసుకుందాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో డ్రింకింగ్ వాటర్ 1.5 గ్లాస్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో వామాకులను యాడ్ చేసుకోవాలి. 3 వామాకులను అయితే యాడ్ చేసుకోండి. వామాకులను కొంచెం కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. వామాకులు యాడ్ చేసుకునే ముందు నీట్గా 2-3 సార్లు వాష్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద గిన్నె అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు కొన్ని ఇంగ్రీడియంట్స్ని అయితే యాడ్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ వామాకులు అయితే 3 యాడ్ చేసేసాం కదా. ఇప్పుడు మిగిలిన ఇంగ్రీడియంట్స్ని అయితే యాడ్ చేసుకుందాం. 1 స్పూన్ ధనియాలని యాడ్ చేసుకోవాలి. తర్వాత వాముని 1 స్పూన్ అనేది యాడ్ చేసుకోండి. వామాకు ప్లేస్లో కావాలనుకుంటే తమలపాకులు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ముందే చెప్పాను కదా, ఇంగ్రీడియంట్స్కి ఆల్టర్నేట్ కూడా అడుగుతారని చెప్పి నేను మళ్ళీ చెప్తున్నాను. వాము యాడ్ చేసుకున్న తర్వాత 1 స్పూన్, ఇక్కడ జీలకర్ర యాడ్ చేస్తున్నాను, 1 స్పూన్ యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులో సోంపును కూడా 2 స్పూన్ల వరకు యాడ్ చేసుకోవాలి. ఈ డ్రింక్ అనేది తాగితే వెంటనే పీరియడ్ అనేది వస్తుందండి, అందులో డౌటే లేదు. ఎందుకో కూడా నేను చెప్తాను. ఇందులో 1 ఇంచ్ ఉన్న దాల్చిన చెక్కను కూడా యాడ్ చేసుకుందాం. దాల్చిన చెక్కను యాడ్ చేసుకున్న తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ ఇంగ్రీడియంట్ ఇంకొక్కటే ఉంది, అదే పసుపు అనమాట. ఇంట్లో యూజ్ చేసే పసుపునే చిటికెడు అనేది యూజ్ చేయండి. అంటే కిచెన్లో యూజ్ చేసే పసుపుని, వైల్డ్ టర్మరిక్ అలా ఏం అవసరం లేదండి. నార్మల్ పసుపు అనేది చిటికెడు యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి
10 మినిట్స్ పాటు ఈ డ్రింక్ని బాయిల్ అవ్వనివ్వాలి. మనం 1.5 గ్లాస్ వాటర్ని యాడ్ చేసాం కదా, ఇవి బాయిల్ అయిపోయి మనకి 1 గ్లాస్ అయితే రావాలి. అప్పటి వరకు బాయిల్ అవ్వనివ్వాలన్నమాట. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేయడం వల్ల మనకి హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది బాడీలో. సో దాని ద్వారా మనకి పీరియడ్స్ అనేవి వస్తాయన్నమాట. సో వెంటనే పీరియడ్ రావాలి, చాలా నెలల మట్టి పీరియడ్ అనేది స్టాప్ అయింది, ఇబ్బందిగా ఉంది అనుకున్న వాళ్ళు ఈ చిట్కాని తప్పకుండా ట్రై చేయండి. ఏదైనా అకేషన్ ఉంది, పీరియడ్స్ అనేది స్టాప్ అవ్వాలి అనుకుని కొంతమంది అనుకుంటూ ఉంటారు. పీరియడ్స్ స్టాప్ అవ్వడం కంటే కూడా ముందనే తెప్పించుకోవడం చాలా బెటర్ అనమాట. మీరు మెడిసిన్స్ యూస్ చేస్తే ఖచ్చితంగా సైడ్ ఎఫెక్ట్ అనేది వస్తుందండి. ఫ్యూచర్లో కూడా చాలా కాంప్లికేషన్స్ అయితే వస్తాయి. పీరియడ్ అనేది మనం తొందరగా రప్పించుకోవడానికి హెల్ప్ అవుతుంది. స్టాప్ చేసేదానికంటే కూడా పీరియడ్ని ముందే మనం రప్పించుకుంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. మీరేమంటారు అనేది కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేయండి. నేను చాలా మందిని చూశాను, వాళ్ళు ట్యాబ్లెట్స్ త్రూ పీరియడ్స్ని అయితే ఆపుతున్నారు. అది అస్సలు మంచిది కాదు. అదేదో ముందే రప్పించుకుంటే సరిపోతుంది. చిన్న చిన్న రెమెడీస్ అనమాట, ఎక్కువ కష్టపడే పని కూడా ఏమీ లేదు. చాలా సింపుల్ అండ్ ఈజీ రెమెడీ ఇదైతే. 5 మినిట్స్ అనేది అయిపోయింది, డ్రింక్ అనేది బాయిల్ అయిపోయింది. ఇక్కడ ఒక గ్లాస్లోకి స్ట్రెయిన్ చేసుకున్నాను డ్రింక్ని అయితే. ఇప్పుడు లెమన్ కూడా యాడ్ చేసుకోండి. 1 స్పూన్ వరకు లెమన్ జ్యూస్ అనేది యాడ్ చేసుకోండి. మనకి పీరియడ్స్లో పెయిన్ ఉంటుంది చాలామందికి. లెమన్ వల్ల ఏంటంటే ఆ పెయిన్ అనేది ఉండదండి, చాలా రిలీఫ్గా అనిపిస్తూ ఉంటుంది. మీకు పీరియడ్స్లో పెయిన్ అనేది వస్తే మీరు టీ తాగేటప్పుడు కొంచెం అల్లం కూడా యాడ్ చేసుకొని టీ తాగితే మీకు పీరియడ్స్లో వచ్చే పెయిన్ కూడా ఉండదు. మీ పీరియడ్స్ అనేవి చాలా హ్యాపీగా వెళ్ళిపోతాయి అన్నమాట. ఈ డ్రింక్ని మార్నింగ్ ఎంటీ స్టమక్న తీసుకోండి. మీరు కాఫీ టీ ఎలా తాగుతారో అలా తాగండి. కొంచెం గోరువెచ్చగా అయినా తాగితే మనకి రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. డేలో 2 టైమ్స్ కూడా తాగొచ్చు. ఈ డ్రింక్ తాగిన తర్వాత హాఫ్ అన్ అవర్ ఆగి బ్రేక్ఫాస్ట్ అనేది తినండి. పీరియడ్స్ అయితే ఇమీడియట్గా రావడానికి ఈ డ్రింక్ సూపర్గా వర్క్ అవుతుంది. ఈ టిప్ అయితే మీకు యూజ్ అయింది అనుకుంటున్నాను. ఎవరికైతే ఇలాంటి ప్రాబ్లం ఉంటుందో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. నిజంగా చాలా బాగా యూజ్ అవుతుంది. ఎన్ని నెలల మట్టి పీరియడ్ అనేది స్టాప్ అయినా మీకు హాఫ్ అన్ అవర్లో అయితే పీరియడ్ అనేది వచ్చేస్తుంది. ట్రై చేయండి. మీకు ఒక రోజు రాలేదనుకుంటే ఇంకొక రోజు ట్రై చేయండి. అలా మీకు 2 టైమ్స్కి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. కొంతమందికి ఫస్ట్ టైంకే రావచ్చు, కొంతమందికి 2-3 సార్లకైతే రావచ్చు. ట్రై చేస్తే మాత్రం ఖచ్చితంగా మీకు పీరియడ్ అనేది ఇమీడియట్గా వచ్చేస్తుంది. పీరియడ్ని స్టాప్ చేసే దానికంటే కూడా ముందుగా పీరియడ్ని రప్పించుకోవడం చాలా బెటర్. మన హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఎప్పుడు కూడా మెడిసిన్స్ వల్ల మనం పీరియడ్ అనేది స్టాప్ చేయొద్దు. అలా చేస్తే చాలా హెల్త్ ఇష్యూస్ అయితే వస్తాయి. ఓకే, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, యూజ్ అని అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేసేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోద్దు. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ని కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ నైస్ డే.